ఈ వారం థియేటర్స్ లోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు మూవీస్ గురించి ఈ వీడియోలో చూసిద్దాం. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ కి చేసిన ఎమోషనల్ లవ్ టెల్ ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7th థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. సుధీర్ బాబు హీరోగా సోనాక్షి సిన్హా ఇంపార్టెంట్ లో తెలుగు హిందీ బైలింగ్వల్ గా తెరకెక్కిన డివోషనల్ థ్రిల్లర్ మూవీ జటాద్రా నవంబర్ 7th నుంచి మన ముందుకు వచ్చేసింది. మసూద్ ఎఫ్ఎం తిర్వీర్ హీరోగా బిఫోర్ మ్యారేజ్ వెడ్డింగ్ షూట్ కాన్సెప్ట్ తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నవంబర్ 7th నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. చైల్డ్ యాక్టర్ సాత్విక్ వర్మ హీరోగా చేసిన ఎమోషనల్ రొమాంటిక్ లవ్ డ్రామా ప్రేమిస్తున్న నవంబర్ 7th నుంచి మన ముందుకు వచ్చేసింది. రాజుగారి గది ఫేమ్ ధన్యా బాలకృష్ణ లీడింగ్ రోల్ చేసిన లవ్ డ్రామా కృష్ణ లీల తిరిగొచ్చిన కాలం నవంబర్ 7th థియేటర్స్ లో రిలీజ్ అయింది. రివెంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన తారకేశ్వరి సినిమా కూడా నవంబర్ 7th నుంచి మన ముందుకు వచ్చేసింది. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ తెలుగు వెర్షన్ నవంబర్ 7th థియేటర్స్ లో రిలీజ్ అయింది. తమిళ హీరో విష్ణు విశాల్ లీడింగ్ రోల్ చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆర్యన్ తెలుగు వెర్షన్ నవంబర్ 7th నుంచి మన ముందుకు వచ్చేసింది. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సన్ ప్రణవ్ మోహన్ లాల్ లీడింగ్ రోల్ చేసిన డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ డిఎస్ ఈరే తెలుగు వెర్షన్ కూడా నవంబర్ 7th నుంచి మన ముందుకు వచ్చింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి డెబ్యూటీ హీరోగా చేసిన ఫస్ట్ థ్రిల్లర్ మూవీ ఫీనిక్స్ అసాధ్యుడు తెలుగు వెర్షన్ నవంబర్ 7th థియేటర్స్ లోకి వచ్చేసింది. లోకనాయకుడు కమల్ హాసన్ బర్త్డే సందర్భంగా ఆయన హీరోగా చేసిన బ్లాక్ బాస్టర్ యాక్షన్ డ్రామా విక్రమ్ నవంబర్ 7th స్పెషల్ షోస్ వేశారు.